మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో ఆర్టిజన్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. నిర్వహిస్తున్నట్టు ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంతో పాటు ఏదైతే ఏపీఎస్సీబీ రూల్స్ కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కూడా నిరవాధిక సమ్మెకు దిగినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో కూడా ఏదైతే సమ్మెలో ఉన్నటువంటి కార్మికుల వద్ద ఈ కార్మికుల సమస్యలు ఏంది, ప్రధానంగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పడం ఎందుకు మీరు సమ్మెకు దిగింది, కారణం ఏంది? గత ప్రభుత్వము తెలంగాణ ఉద్యమం సందర్భం లోపల నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఉద్యమము జరిగింది. అందులో మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఆంధ్ర పాలకుల కబంధ హస్తాల నుంచి వెళ్ళి తెలంగాణ విముక్తి చేయడం లోపల కూడా మేము సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించినాం. ఆ ఆశతోటి ఇక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయీస్ అందరూ కూడా కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పూర్తి స్థాయిలో పర్మిట్ చేసుకుంటాం. మన స్వేచ్ఛ మన పాలన మనము అనేటువంటి స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రంగా ఎదగాలనేటువంటి కేసీఆర్ యొక్క సంకల్పానికి మేమందరం సహకరించి ముందుకు సాగినాం. ఆ తదనంతరం జరిగినటువంటి క్రమం లోపల మేము అనేక సందర్భాలలో మా ఈ సంస్థలో ఉన్నటువంటి ప్రధాన కార్మిక సంఘాలన్నీ మా తరఫున మెమోరాండాలు ఇచ్చి మీరు ఇచ్చిన మాట ప్రకారం పర్మిట్ చేయాలని చెప్పడం జరిగింది. మాట్లాడి ఆ లెక్కలు చూపించినప్పుడు ఈ బట్టి విక్రమార్క గారు అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉండి వాళ్ళని మీరు పర్మనెంట్ చేయలేదు, చేస్తాని మాట తప్పిరు, లెక్కలలో చూపిస్తారు, అది తప్పు, వాళ్ళకు వేరే సపరేట్ రూల్స్ పెట్టి నేరుగా వేతనాలు మాత్రమే ఇస్తారు, వీళ్ళ ఉన్నటువంటి పర్మనెంట్ స్టేటస్ ఇవ్వలేదు, పర్మనెంట్ జీతాలు ఇస్తలేరు కాబట్టి అని చెప్పి అపోజ్ చేశారు. ఆ తర్వాత బట్టి విక్రమార్క గారు అనేక సందర్భాల్లో మేము అధికారంలోకి వచ్చినాక విద్యుత్ సంస్థలు ఉన్నటువంటి కాంట్రాక్టు వ్యవస్థను నిర్మూలిస్తాము అని చెప్పారు. అప్పుడు పర్మనెంట్ చేస్తా అని చట్టం పెట్టినటువంటి కేసీఆర్ గారే కోర్టు జడ్జిమెంట్ వచ్చినాక దాన్ని పక్కన పెట్టేసి స్టాండింగ్ ఆర్డర్ అని చెప్పి నేరుగా వేతనాలు ఇస్తున్నారు. అప్పుడు కాంట్రాక్ట్ కార్మికులకు ఉన్నప్పుడేమో వీడియో అన్నారు, ఇప్పుడు డిఏ అంటారు. అంతే తప్ప వేరే కొత్త పేరేం లేదు. మీరు చెప్పండి, మీరేం డిమాండ్ చేస్తున్నారు? మేము కూడా ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ అంటే, మేము కూడా కాంట్రాక్ట్ అందరం 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. చేసేది అప్పుడు మేము కాంట్రాక్ట్ విధానంలో వచ్చినప్పుడు మేము 4 ఆపరేటర్లు, ఒక వాచ్మెన్ ఉంటుంది. 4 ఆపరేటర్లు పోయి 3 పోయి ఇప్పుడు ఒక్క సబ్స్టేషన్కి ఒక ఆపరేటర్తోనే చేపిస్తున్నారు వరకు. మళ్ళీ మా ఆర్టిజన్ అనే పదం పెట్టి మమ్మల్ని చిన్న చూపు చూడడం కాకుండా మేము చనిపోతే మా ఉద్యోగం కూడా మాకు ఇస్తలేరు. మా ఉద్యోగాన్ని కూడా కాక మాకు చిన్న ఉద్యోగాన్ని చీపురు బట్టి ఊడ్చే ఉద్యోగాన్ని ఇచ్చి చికిత్సపడుతున్నాం. అందుకని ప్రభుత్వాన్ని ఏం వేడుకుంటున్నామంటే, మీరు వచ్చే ముందు మాకు చేస్తామన్నారు కదా, అదే హామీని మేము అడుగుతున్నాం. మేము ఏం అడగట్లేదు. మాకున్న రూల్స్, ఆ విద్యుత్ ఉద్యోగులు ఎంప్లాయ్మెంట్స్ వాళ్ళు ఎట్టున్నారో అదే రూల్స్ ఇవ్వండి, ఇచ్చి మమ్మల్ని కాపాడండి అని వేడుకుంటున్నాం. అంతే, మేము ఎక్కడ కొట్లాడడం లేదు. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళు ఇచ్చిన హామీనే అడుగుతున్నాం అంతే తప్ప మేము ఎక్కువ ఏం అడగట్లేదు. మీరు చెప్పండి, ఏదైతే గత 3 రోజులు సమ్మె చేస్తూ ఉన్నారు, గతంలోనే ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, ఏదైతే అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు గడుస్తుంది, ఇప్పటివరకు అయితే మీ సమస్య పరిష్కారం కాలేదు. భవిష్యత్తులో కూడా మీ సమస్య పరిష్కారం కాకపోతే మీ ఆందోళన ఎట్లా ఉంటుంది? ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తారు? మేము మా సమస్యను పరిష్కరించుకోలేనట్లయితే మేము ఎలాంటి కీలక నిర్ణయాన్ని తీసుకోవడానికైనా మేము వెనకాడబోము. మా కుటుంబాలను కూడా మేము ముందుకు తీసుకొచ్చుకొని ఈ సమ్మె కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని మేము అభిప్రాయపడుతున్నాము. ప్రతి ఆర్టిజన్ అన్న పోస్టు ఇచ్చి మమ్మల్ని సరైన వేతనాలు లేక 8 ఆర్టిజన్ అని పోస్ట్ ఇచ్చి కూడా 8 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మాకు అప్పుడు ఆ ఆర్టిజన్ పోస్టు ఇచ్చిన దాంట్లో ఇచ్చిన రూల్స్ కూడా మాకు ఏవి కూడా ఇంప్లిమెంట్ కాలేదు. సరే, మాకు అవి ఇంప్లిమెంట్ కాలేదు. ఒకటి, మేము అడిగే హక్కులు కూడా మాకు న్యాయమైన హక్కులే మేము అడుగుతున్నాము. వాళ్ళు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్సే మాకు ఇంతవరకు ఇంకా అమలు చేయలేదని మేము పోరాడుతున్నాము. మేము అనుకున్నది మా సమస్య పరిష్కారము కానన్ని రోజులు మేము ఈ సమ్మెను ఆపదలుచుకోలేదు. ఏదైతే ఆర్టిజన్ కార్మికులు అయితే ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడుస్తున్నా కూడా తమ సమస్యలు పరిష్కరించేటువంటి ప్రయత్నం లేదని చెప్తా ఉన్నారు. ఇప్పటికే కూడా అనేక సార్లు ఇటు ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా తమకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి అని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి తమను ఏదైతే ఏపీఎస్సీబీ రూల్స్ అమలు చేయడంతో పాటు తమకు పనిభారం పెరిగింది, దానికి సరైనటువంటి వేతనాలు కూడా చెల్లించే విధంగా కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలా, లేదంటే కూడా తమ ఆందోళనలు అయితే తీవ్రస్థాయిలో ఉంటాయన్నట్టు కూడా ఇటు ప్రభుత్వాన్ని అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.